ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి శ్రీరెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసులో శ్రీరెడ్డిని అరెస్ట్ చేసి బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. జైలుకు పంపటం ఖాయమని అంతా భావించారు. శ్రీరెడ్డి అయితే ఓ దశలో లోకేష్, చంద్రబాబు, పవన్ ను తనను టార్గెట్ చేయొద్దంటూ వీడియోల్లో విజ్ఞప్తి కూడా చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైలెంట్ గా ఉండిపోయింది. అయితే హైకోర్టులో మాత్రం ఆమెకు ఊరట లభించింది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన శ్రీరెడ్డి అదే క్రమంలో చంద్రబాబు, పవన్, లోకేష్, అనిత టార్గెట్గా తీవ్ర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేది. అదే సమయంలో వైఎస్ జగన్ను ఆకాశానికి ఎత్తేస్తూ వ్యాఖ్యలు చేసేది. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవన్నట్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వంలో కూటమి నేతలపై సోషల్ మీడియాలో దూషణలు చేసిన వారిపై ఒక్కొక్కటిగా కేసులు నమోదు కావటం మొదలైంది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని భావించారు. కానీ ఆమె వెనక్కి తగ్గింది. దీంతో కూటమి కూడా వదిలేసింది. అయినా శ్రీరెడ్డిలో భయం మాత్రం పోలేదు. ఓవైపు వీడియోలు చేస్తూనే మరోవైపు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో తనపై నమోదైన కేసుల్లో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. విశాఖలో నమోదైన కేసుల్లో శ్రీరెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అలాగే కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో నమోదైన కేసుల్లో నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించింది. చిత్తూరు జిల్లాలో పెట్టిన కేసులపై మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది.